అడ్డుకోరు. నువ్వు ముఖ్యమంత్రివి, అందుకే ఇన్ని అపచారాలు జరిగాయి. అవే పరాకాష్ఠకి వెళ్ళాయి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చట్ట వ్యతిరేక కార్యక్రమం చేశానని చెప్పడం కూడా సిగ్గేయాలి కదా. యూ విల్ బి ది ఫస్ట్ సిటిజన్. ఓత్ ఏం చేశారు మీరు? చట్టాన్ని గౌరవిస్తామని ఓత్ చేసావా లేదా? రాజ్యాంగాన్ని ఉల్లంఘించమని చేసావా లేదా? ఇది చట్టం జరిగిందా లేదా? చట్టాన్ని ఉల్లంఘించారా లేదా? దానిపైన కూడా మీ పైన యాక్షన్ తీసుకోవాలి కదా. అట్లా జరిగితే మరి అడ్డుకోలేదంటే ఎవరు అడ్డుకుంటారు? సీఎంగా పోతే ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చారు, కానీ దేవాలయంలో సాంప్రదాయాలు వైలేట్ చేయమని లేదు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రి అనే వ్యక్తి మొదటి రెస్పాన్సిబుల్ వ్యక్తి. చట్టాన్ని గౌరవించడంలో మొదటి వ్యక్తిగా ఉండాలి. సాంప్రదాయాలు గౌరవించడంలో మొదటి వ్యక్తిగా ఉండాలి. కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కాదు. మైసూరుకి పంపించాల్సిన శాంపుల్ని గుజరాత్కి మొట్టమొదటిసారి ఎందుకు పంపించారు, ఏ అవసరం వచ్చింది అనేది ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతున్నారు. ఎప్పుడు మైసూరుకు పంపించారు? ఎప్పుడు పంపలా. మైసూరుకు పంపలా, గుజరాత్కు పంపలా. NABL టెస్టింగ్ చేయించను దాంట్లో. మనం ఎందుకు చేయలేదో మనం కోసం చేసుకోవాలి. మన దగ్గరుండే దాంట్లో మామూలు టెస్టులన్నీ ఉన్నాయి, మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు. కానీ NABL అక్రిడేషన్ టెస్ట్ లేదు, దాంట్లో అడల్టరేషన్ టెస్ట్ లేదు. ఎప్పుడైతే డౌట్ వస్తే అడల్టరేషన్ టెస్ట్కి పంపించని కాంట్రాక్ట్లో ఉంది, అది ఈయన ఈవో ఉపయోగించాడు. మీరెందుకు చేయలేదు ప్రభు? ఏదో సింపుల్గా రిజెక్ట్ చేశామంటే కొన్ని పంపించారు, కొన్ని వాడేశారు. అడల్టరేషన్ ఎప్పుడు చూడలేదు కదా. మరి అంటే దాన్ని కూడా మభ్యపెట్టి మాట్లాడడం ఏంటి? అడల్టరేషన్ టెస్ట్ టీటీడీలో ఉందా? ఆ వ్యవస్థ లేనప్పుడు వీఆర్ టాకింగ్. అన్ని టెస్టులు చేస్తున్నారు. 14 సార్లు చేశాం, 18 సార్లు చేశాం. ఏం టెస్టులు చేశారు మీరు? అక్కడ లేని లేదా ఎక్విప్మెంట్. కానీ మొన్నటి వరకు జరిగింది ఏంటంటే, దేవుని పైన భక్తి భావంతో, భయంతో, ప్యూరిటీ ఆఫ్ గీయ కాకుండా సేవలు కూడా స్వచ్ఛందంగా చేశారు, సేవాభావంతో చేశారు. కాబట్టి ఇలాంటి బయటపడలేదు. ఇప్పుడు విచ్చలవిడితనం వచ్చింది. ఆ విచ్చలవిడితనం వచ్చే ఇలాంటి సమస్యలు వచ్చాయి. అది ఆయన చెప్పాలా. ఇప్పుడు 2 ఆస్పెక్ట్స్. ఆయన కాంట్రడిక్షన్ ఆయన చెప్పుకుంటున్నాడు. నేను అడిగే స్ట్రైట్ క్వశ్చన్. మీరు రాత్రిలో బైబిల్ చదువుకుంటానంటారు. ఓకే, తప్పులేదు అంట, నేను తప్పు పట్టను. దట్ ఈజ్ యువర్ రైట్. డే టైం చదువుకోవచ్చండి, ఇది రాత్రి చదవడం ఓకే. క్రిస్టియన్ ఒప్పుకున్నాక అక్కడ డిక్లరేషన్ ఏమంటున్నాం, ఎందుకు ఇవ్వు అని అడుగుతున్నాం. అంటే మీరు ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించే హక్కు మీకు ఎవరు ఇచ్చారంటున్నాను నేను. అంతవరకే. సార్, టీటీడీలో వేలాది మంది భక్తులు వస్తుంటారు, అన్ని కులాల మతాల వాళ్ళు కూడా. ఇప్పుడు ఈ డిక్లరేషన్ అనేది వచ్చిన తర్వాత రేపటి నుంచి అన్య మతస్థులు ఎవరైనా టెంపుల్లోకి వస్తే వాళ్ళందరి చేత డిక్లరేషన్ చేయించాల్సిన పరిస్థితి ఉంటుంది. అది ఉంటుంది. అది ఎలా ఐడెంటిఫై చేస్తారు? నోన్ పర్సన్స్ ఎవరైనా వస్తే వాళ్ళు కంపల్సరీ చేయాలి. అన్నోన్ తెలియకుండా పోతే ఎవరేం చేయలేరు. ఐడెంటిఫై చేసే వ్యవస్థ మన దగ్గర లేదు కాబట్టి వాళ్ళు వెళ్తే అది వేరే. కానీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చిన వేరే మతస్థులు అయితే నోన్ పర్సన్స్ ఉంటే దే హ్యావ్ టు సైన్. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అన్ని బీజేపీ రికమెండ్ చేసిన సభ్యులను కూడా బోర్డులో పెట్టుకున్నాము. మరి బీజేపీ ఎందుకు ఈరోజు సపోర్ట్ గా మాట్లాడుతుంది? ఎందుకు అంటే బీజేపీ చెప్పిన ఇది ఉంటే కూడా అండి, మీకు పర్మిషన్ ఇచ్చారా బీజేపీ కానీ రాజకీయ పార్టీలు కానీ రాజ్యాంగం కానీ మీరు పోవడానికి? అక్కడ సాంప్రదాయాలు గౌరవించద్దని ఎవరన్నా చెప్పారా మీకు? బ్లాక్మెయిల్ చేయడం ఏంటండి? నేను వేసింది మామూలుగా అక్కడక్కడ ఉంటే మంచి వ్యక్తులు ఉంటే అన్ని రికమెండేషన్లు డిఫరెంట్గా వస్తాయి. ప్రాసెస్ చేస్తాం. చేసినప్పుడు మంచి వ్యక్తులు వేస్తాం. దాంట్లో ఎవరు తప్పట్టారు, ఎవరు తప్పట్లేదు. మీరు వేసింది 50 మందిని జంబో చేయడం అయి తప్పు. వెంకటేశ్వర స్వామిని రాజకీయానికి ఉపయోగించడం తప్పు. అది వ్యాపారానికి ఉపయోగించడం ఇంకా తప్పు. ఇంకో పక్క పైరువులకు ఉపయోగించడం ఇంకా తప్పు. అవన్నీ చేశారు. ఎవరండి ఆ జాయింట్ ఈవో?
ఎందుకు ఈవోగా పెట్టారండి జాయింట్ ఈవో అని? ఏ సర్వీస్ అండి? వన్ ఆఫ్ ది ప్రీమియర్ సర్వీస్. టీటీడీ అనేది ప్రీమియర్ సర్వీస్. ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్, సీనియర్ ఆఫీసర్స్ కనీసం నా జీవితంలో ఒక 2 సంవత్సరాలు, 1 సంవత్సరం దేవునికి సేవ చేయాలి, నాకు మోక్షం కలుగుతుంది. అది వాళ్ళ జీవితాశయాలండి. ఎవడో తీసుకొచ్చి ఎక్కడ పెడతారండి? ఏంటి మీకు అంటే మిమ్మల్ని అడిగేవాళ్ళు లేరు కదా, మీకు అధికారం ఇచ్చారని కదా. ఇది అధికార దుర్వినియోగం అవునా కాదా? ప్రజలు డిసైడ్ చేయాలి ఇవన్నీ. ఇంత ఇష్యూ జరుగుతుంది. ఇప్పుడు పర్మిషన్స్ ఇచ్చిన వ్యక్తి, టెండర్లు నిర్వహించిన వ్యక్తి, సోకాల్డ్ వ్యక్తి, మరి ఇప్పుడు దాకా కనీసం అతను ఎక్కడున్నాడో తెలియదు, బయట దానికి సంబంధించిన ఆహారం ఏం జరుగుతుందో చెప్పట్లేదు. మరోవైపు దీనికి సంబంధించిన దీంట్లో ఇప్పుడు సిట్ ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. సార్ ఈవో అంటే అప్పుడు ఈవో పరిస్థితి, గత పాత అధికారి పరిస్థితి ఏంటి, ఎలా చూద్దాం. అవన్నీ అన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ వస్తే దాని గురించి మాట్లాడదాం. నేను ఏ ఒక్క వ్యక్తుల గురించి నేను మాట్లాడడం లేదు. సాంప్రదాయాలు, రూల్స్, కొద్దిగా అక్కడ జరిగే అవకతవకలు, ఆ విషయాలే మాట్లాడుతాం. దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయినా వాళ్ళందరిపైన చట్టపరంగా యాక్షన్స్ ఉంటాయి. ఐఎమ్ వెరీ క్లియర్. నెయ్యి విషయమే కాదు, నేనేమంటానంటే అందుకే ఫస్ట్ టైం ప్రక్షాళన కోసం శ్యామలరావుని పంపించాం, విజిలెన్స్ కూడా వేసాం ఇంత మునిపై. తర్వాత ఇది వచ్చింది కాబట్టి ఇప్పుడు సిట్ వేసాం. ఇవన్నీ కూడా 2 విషయాలు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వెంకటేశ్వర స్వామి పవిత్రతకు దెబ్బతినకుండా ఏ పని చేసినా విత్ ఇన్ దట్ పర్వ్యూ ప్రక్షాళన జరగాలి, పవిత్రతకు భంగం కలగకూడదు. ఇందాక మాట్లాడుతూ ఆయన నోటీసులు చూపించారు సార్. ఆయనకి ఇచ్చింది కాకుండా మొత్తం వాళ్ళ కార్యకర్తలకే, నాయకులకి ఇచ్చిన నోటీసులు చూపిస్తున్నారు. అదే నేను అడిగేది, ఏమిచ్చారు? యాక్ట్ ఆఫ్ 30 ఉంది, మీరు వైలేట్ చేయొద్దండి, గుమ్మికూడొద్దండి, గుంపులుగా వస్తే 2 పక్కల మనుషులు వస్తే క్లాష్ అవుతాయి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ అని చెప్పారు. అది వాళ్ళకి ఇచ్చిన నోటీస్. దాన్ని పట్టుకొని నాకు నోటీస్ ఇచ్చారని చెప్తే దానికంటే ఏం కావాలండి? ఈయన నోటీస్ ఇచ్చారు, అదే నేను అడిగింది. నీకు నోటీస్ ఇచ్చారా? పోవద్దన్నారా? ఎవడన్నా చెప్పారా నీకు వచ్చి నిన్ను వెంకటేశ్వర స్వామి టెంపుల్కి పోనేమని చెప్పారా? వాట్ ఆర్ యూ టాకింగ్? నేను ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఇప్పుడు ఇవన్నీ చెప్పకపోతే డిఫాల్టర్స్ అవుతాం, లేకపోతే నేను చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు ఇవన్నీ. అంటే వీళ్ళు ఏ అబద్ధాలు చెప్పినా కండెమ్ చేయకపోతే అబద్ధాలే నిజమైపోతాయి. దట్ ఈస్ వేర్ ఐఎమ్ కన్సర్న్.